గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణాన్ని యథాతథంగా చెప్పుకుంటున్నాం. అంటే ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. మరి 10వ స్కందాన్ని తొంభై భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 92వ భాగాన్ని చెప్పుకునే ముందు ఈ గ్రంథం రాసిన వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరంగల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పీనాహి భోగోత్తితమద్భుతం మహం జ్యోతిస్వధామ్నా జ్వలయద్ దిశో దశ ప్రతీక్షకేవ స్థితమీశ నిర్గమం వివేశ తస్మిన్ మిషతాం దివౌకసాం. ఇందులో ఒక జ్యోతి బయటకు వచ్చింది ఆ శరీరం నుండి. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ దాని నోట్లోంచి బయటకు వచ్చేదాకా ఆ జ్యోతి అటలోనే ఉన్నదిగా ఆయన కోసం నిరీక్షిస్తూ. మరి పైనుంచి దేవతలందరూ కూడా చూస్తున్నారుగా. ఆ దేవతలందరూ చూస్తుండగానే ఆ జ్యోతి స్వామిలో లీనమైపోయింది. ఎందుకో దుష్టాత్ముణ్ణి చంపినా ఆయన చేతులతో చంపాడు, పరమాత్ముడి చేతిలో చచ్చాడు కాబట్టి వాడు పరమాత్ముడిలో లీనమైపోయాడు అన్నమాట. అదే కదా చెప్తారు, ఏదో ఒక శత్రుత్వంతో కూడా ఆయనలో చేరుకోవచ్చు. అందులో యుద్ధంలో చేస్తే చక్కగా మోక్షం లభిస్తుందని అంటారు కదా. తతోతి హృష్టా స్వకృతో కృతార్హణం పుష్పైసురా అప్సరసశ్చ నర్తనై గీతై సుగావాద్యతరాశ్చ వాద్యకై స్థవైశ్చ విప్రాజే నిస్వం నైర్గణ. తర్వాత మరి ఆ శుభ సమయంలో సంతోషంతో దేవతలందరూ కూడా పూలవర్షం కురిపించారు, అప్సరసలు నాట్యం చేశారు, గంధర్వాదులు పాడారు, విద్యాధరులు వినసొంపుగా వాయిద్యాలు మోగించారు, విప్రోత్తములందరూ కూడాను భక్తి శ్రద్ధలతో కృష్ణ భగవాను స్తుతించారు, పారిషదులు జయ జయ నినాదాలతో ఆనందోత్సాహాలను ప్రకటించారు. తదద్భుత స్తోత్ర సువాద్య గీతిగా జయాది నైకోత్సవ మంగళస్వనాన్ శ్రుత్వా స్వధామ్నోంచ ఆగతో చిరా దృష్ట్వా మహిషస్య జగామ విస్మయం. అత్యద్భుతంగా సాగిన స్తోత్ర రత్నాలు, మధుర వాయిద్య ధ్వనులు, గీతాలాపాలు, జయ జయనాదాలు, ఇంకా అనేక మంగళ రవములు ఎక్కడ దాకా సత్యలోకం దాకా వినిపించినాయట. పైనున్న 7 లోకాల్లో అన్నిటికన్నా పైన ఉండేది బ్రహ్మలోకం, సత్యలోకం అంటారు దాన్ని. అక్కడ దాకా వినిపించినాయట బ్రహ్మలోకాన్ని. వెంటనే బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చాట వాహనం మీద. ఆ కృష్ణుడి యొక్క మహిమను కళ్ళారా దర్శించి ఆయన కూడా ఆశ్చర్యంలో మునిగిపోయాడు. రాజన్నాజగరం చర్మ శుష్కం బృందావనేద్భుతం వ్రజౌకసాం బహుతిథిం బభువ క్రీడగవరం. పరీక్షణ్ మహారాజా, ఆ కొండ చెరువు యొక్క చర్మం కాస్త ఎండిపోయి ఒక గుహలాగా తయారైంది. ఆ తర్వాత అది ఆ గోపాలకులందరికీ కూడాను ఆటస్థలం అయిపోయిందిట. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती को सद्गुरुनाथ देवा साईनाथ पांचभौतिक तत्वमुलने हारतुलित्तुमुरा निर्गुणमग स्थिते विडी एट्ली आकारं పొందితివో సాయిరాం సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివలే సత్వము నుండి మా ఇంటికి నీంచే బాబా మా ఇంటికి నీంచే